Good afternoon, everyone. Welcome to Pendulum Infra Developers Shri Shubhamastu Venture Lucky Draw ki విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఎంతో మంది విలువైన కస్టమర్లకు అత్యంత విలువైన ప్లాట్లను నమ్మకంగా అందిస్తూ మీ అందరి ఆదర అభిమానాలు పొంది 18 వెంచర్లను పూర్తి చేసుకొని ప్రతిష్టాత్మకమైన వెంచర్ 19వ వెంచర్ 100 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ శుభమస్తు వెంచర్ ని మీ ముందుకు తీసుకువచ్చింది. ఇందులో ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 1600 ప్లాట్లను అమ్మడం జరిగింది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఇది మన 7th లక్కీ డ్రా. ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక లక్కీ డ్రా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. 6 లక్కీ డ్రాస్ మాత్రం వండర్ఫుల్ గా ప్రతి ఒక్క కస్టమర్ సంతోషంతో బయటికి వెళ్ళిండ్రు. మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకా కొంతమంది కస్టమర్స్ తోని మన పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో 19 వెంచర్లను చూసుకొని కంపల్సరీ ఒక్కొక్క వెంచర్ లో ప్లాట్ తీసుకున్నారు. ఇది మాత్రం రమేష్ బాబు గారు నాతో చెప్పారు. సో ఒక్కసారి మీ అందరూ కూడా ఈ లక్కీ డ్రాలో విజయవంతులు అయినా కాకపోయినా గిఫ్ట్ వచ్చినా కూడా సార్ 16 పండ్ల మొక్కలు మాత్రం కంపల్సరీ పెట్టిస్తారు. ఓకేనా? మరి ములుగు పత్తిపల్లి ప్లాట్స్ గురించి అందరికీ తెలుసు. మరి ములుగులో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రత్యేకతలు ఏమున్నాయంటారు భావన? అవును సాహితి, ముందుగా మనం అన్ని వెంచర్ల గురించి చెప్పుకునే ముందు ములుగు పత్తిపల్లి వెంచర్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్రీ వెడ్డింగ్ షూట్ ని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా పిరమిడ్ హౌస్ కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా వరంగల్ నుండి ములుగు వెళ్లే దారిలో ముందుగా మనకు ఘట్టమ్మ దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే చాలా దగ్గరలో ఉంది మన వెంచర్ కి. ఇవన్నీ మన వెంచర్ కి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా యునెస్కో రికగ్నైజేషన్ లభించింది. దేనికి? మనందరికి తెలుసు, రామప్ప. వెరీ నైస్. సో రామప్ప, అలాగే లక్నవరం, బొగోతా వాటర్ ఫాల్స్ ఫ్యామిలీస్ తోని ఫ్రెండ్స్ తోని వెళ్తూనే ఉంటారు. ఇది మన వెంచర్ కి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఇక్కడ చాలా దగ్గరలో ఉంది మన వెంచర్ కి. ఇవన్నీ మన వెంచర్ కి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేనా సాహితి? అంతేకాకుండా మీ నైబర్స్ కి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి కంపల్సరీ ఈ ములుగు పత్తిపల్లి ప్లాట్ గురించి చెప్పండి. చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక్క 4 ఇయర్స్ తర్వాత వచ్చి చూడండి, అదే ఇది నేనేనా తీసుకుంది ఇంత మంచి ల్యాండ్, ఇక్కడ ఇంత మంచి మనీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినందుకు. యూ విల్ బి ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ డామ్ ష్యూర్. రమేష్ బాబు గారు రాముల వారి మీద ప్రమాణం చేసి చెప్పారు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి, కొట్టినైనా కొంచెం గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడతాము. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా శ్రీదేవి గారిని అలాగే సంధ్య మేడం ని కోరుతున్నాము. ప్లీజ్ మేడం, వెల్కమ్. సో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసే ముందు చిన్న సాంగ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శేషకల్ప సుఖ నేత్రిత రామ బ్రహ్మాద్యమనా ప్రార్థిత రామ. శేషకల్ప సుఖ నేత్రిత రామ బ్రహ్మాద్యమనా ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ. థ్యాంక్ యూ.
Before we start the program, I would like to invite the great legendary personality of Pendam Infra Developers, Lion Pendam Ramesh Babu garu on to the dais. Hearty welcome, sir. Welcome, sir. Thank you. Next, I would like to invite the Managing Director of Pendam Infra Developers, Nikhil Babu garu, on to the dais. Thank you, sir. Next, I would like to invite Jenda Branch Manager A. Prasad garu on to the dais. Welcome, sir. Next, I would like to invite LB Nagar Branch Rajkumar garu on to the dais. Welcome, sir. Next, I would like to invite G. Ramesha from Uppal Branch. Thank you, sir. Thank you so much. And ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరి కోసం ఒక చిన్న క్వశ్చన్, ఓకేనా? కొంచెం లాజిక్ గా ఆలోచించండి, ఓకే? సో క్వశ్చన్ ఏంటంటే, ఒక అతను ఉంటాడు, అతను ఏంటంటే పడవలో వెళ్తూ ఉంటే సడన్ గా అందులో ఫ్లో ఎక్కువయ్యి అతను ఏమంటారు ఐలాండ్ లో వచ్చి పడిపోతాడు అన్నట్టు. సో అతను కళ్ళు తెరిచి చూసేసరికి అతని చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి. అతని ముందు ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో అతన్ని చంపేయడానికి రెడీగా ఉంటారు. సో అతను ఏమంటాడంటే, జస్ట్ వెయిట్, నాకు ఒక లాస్ట్ విష్ ఉంది, ఆ విష్ ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత మీరు నన్ను చంపేయచ్చు అంటాడు. అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అతను లాస్ట్ విష్ అడిగేస్తారు. అడిగేసిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అతను చంపకుండా వదిలేయడమే కాకుండా అతనికి ఒక కొత్త బోట్ ఇచ్చి మళ్ళీ అతను రివర్స్ లో పంపించేస్తారు. అలా అతను ఏం అడిగి ఉంటాడు? వాళ్ళిద్దరు గర్ల్స్ కాబట్టి కొంచెం గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించడానికి ట్రై చేయండి. ఎవరైనా చెప్తారా? ఎవరైనా సార్ ఎవరైనా చెప్తారా? గ్రేట్ ఆన్సర్. కాకపోతే అది కాదు, ఇంకా ఎవరైనా ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అంటారు. ఇంకెవరైనా గర్ల్స్ అస్సలు యాక్టివ్ గా లేరు, ఎందుకలా? మేడం లాస్ట్ టైం ప్లాట్ వచ్చింది అయినా యాక్టివ్ గా లేరు. ఓకే, క్వశ్చన్ ఇంకొకసారి. ఒక అతను బోట్ లో వెళ్తూ ఉంటాడు, అందులో ఫ్లో ఎక్కువ ఏమవుతుందంటే అతను వచ్చి ఐలాండ్ లో పడిపోతాడు కళ్ళు తెరిచి. సో అతను కళ్ళు తెరిచి చూసేసరికి అతని ముందు ఇద్దరు ఉంటారు అమ్మాయిలు. అతని చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి. సో అతను ఏమంటాడంటే, వాళ్ళు చంపేయడానికి వస్తూ ఉంటారు. సో అతను ఏమంటాడంటే, నన్ను చంపే ముందు నాకు ఒక లాస్ట్ విష్ ఉంది, అది ఒక్కటి కంప్లీట్ చేసిన తర్వాత మీరు నన్ను చంపేయచ్చు అని చెప్తారు. సో అతను అడిగిన ఆ విష్ కి వీళ్ళు చంపేయడం కాకుండా రివర్స్ లో అతనికి బోట్ ఇచ్చేసి, అంతేకాకుండా అతనికి ఫుడ్ పెట్టి రివర్స్ లో పంపించేస్తారు. అలాంటి క్వశ్చన్ ఏం అడిగి ఉంటాడు అతను? నాదొక విష్ ఉంది, కంప్లీట్ చేయండి అని చెప్తాడు. అదే విష్. గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించండి కొంచెం. చెప్తున్నారు నో కాదు. సో నేనే చెప్పేస్తాను. అతను ఏమంటాడంటే, మేడం నాకు ఒక కోరిక ఉంది, ఈ ప్రపంచంలోనే అస్సలు బాలేని అమ్మాయి, అగ్లీగా ఉన్న అమ్మాయి ఎవరైనా చంపేయచ్చు అని చెప్తారు. సో గర్ల్స్ ఎవరైనా సరే తను అగ్లీగా ఉన్నారని ఒప్పుకోరు కాబట్టి వెంటనే ఆ తాడు ఇప్పేసి అతని ఓడించి పంపించేస్తారు అన్నట్టు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సార్ని, నిఖిల్ బాబు సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది 7వ లక్కీ డ్రా మనది పత్తిపల్లి ఫార్మ్ ల్యాండ్ శ్రీ శుభమస్తు వెంచర్స్ లో. ఇవాళ విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇవాళ మనకి ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి? 29 ప్లాట్స్ ఉన్నాయి. సో 29 లో మనకి ముగ్గురు లక్కీ విన్నర్స్ ఉంటారు. లక్కీ విన్నర్స్ కాకపోయినా, ప్లాట్ కాకపోయినా పర్వాలేదు, మీకు అంతకు రెట్టింపు ల్యాండ్ అప్రిసియేషన్ ఇప్పించే బాధ్యత మాది. సో
ఫామ్ లైనే కాకుండా డిటిసిపి కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో 18 వెంచర్లు కంప్లీట్ చేసి 19వ వెంచర్ ఇది. ఇంత విజయవంతంగా కంప్లీట్ చేస్తున్న మా మార్కెటింగ్ మిత్రులకి, మాకు ఇంతగా సపోర్ట్ చేసిన మా కస్టమర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముప్పై సంవత్సరాలుగా మార్కెటింగ్ రంగంలో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తూ నేను రమేష్ కలిసి చిన్నగా 4 ఎకరాలు 2 ఎకరాలతో స్టార్ట్ చేసి ఓన్ వెంచర్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 100 ఎకర్స్ వెంచర్కు చేరుకున్నారంటే అది అందరు కస్టమర్ల యొక్క, దేవుళ్ళ యొక్క ఆదరాభిమానాలు. ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం, మా రమేష్ గురువు గారి ఆశీస్సులే నాకు అంటాదండాని చెబుతూ ఇప్పటి వరకు దాదాపు 9,000 పైన 10,000 మంది కస్టమర్లతో కొన్నవారే మళ్ళీ కొంటూ ఇక్కడికి మన దగ్గరికి వచ్చింది రేఖాదేవి మేడం. ఆల్మోస్ట్ ఒక్క వెంచర్లో కాదు, అన్నమయ్య గార్డెన్ సిటీలో, దేవి నిక్లేవ్లో, లీడ్ ఇండియాలో, నిఖిల్ హోమ్స్లో, శుభమస్తులో, ఇప్పుడు ఈరోజు కూడా 4 ఫ్లాట్లు తీసుకుంటున్నా. అలాంటి కస్టమర్ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో మేము ఉన్నాం. అలాంటి కస్టమర్లు చాలా మంది. డాక్టర్ జయశ్రీ మేడం ఉన్నారు. ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే కస్టమర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్క మేడం ఆల్మోస్ట్ 1 కోటి రూపాయల ప్రోడక్ట్స్ మన దగ్గర ఫ్లాట్ కొన్నారు. 1,85,000కు ఒక ఎకరం ఉంటే మళ్ళీ అదే నాకు 32 లక్షలకు అమ్మింది. ఈ అప్రిషియేషన్ వల్ల ల్యాండ్లో ఉంది. 400 రూపాయల గజం ఇప్పించిన మేడం ఈరోజు 5,000 రూపాయల గజం ఉంది. ఇక్కడే కాదు, చాలా మంది కస్టమర్లు మొదలు కొన్న వాళ్ళే, లాస్ట్ ద్వారా కొన్న రామచంద్ర సార్ వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లో నాకు వేయించుకుంటున్నారు. ఇదంతా వారి ఆదరాభిమానాలు, వారు నాకు ఇచ్చే ఈ సహకారంతోనే ఈరోజు ఇన్ని వెంచర్ చేశాం. ఈ మధ్యనే ఇంకో వెంచర్కి అడ్వాన్స్ ఇచ్చాం. వరంగల్లో మడికొండ దగ్గర బైపాస్ రోడ్ అతి చేరువడం కూడా లేవట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఏఎంఆర్ టౌన్షిప్ నేషనల్ హైవేకి హైవే బేస్డ్ ఫ్లాట్ వెంచర్ ఏఎంఆర్ ప్లాన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా తొడూరులో ఒక వెంచర్ స్టార్ట్ చేసాము. మీకు తెలుసు 21 lakhsకి హౌస్, డబుల్ బెడ్రూమ్ హౌస్. చాలా లక్కీ. 68 హౌజెస్లో ఆల్మోస్ట్ 66 హౌజెస్ సోల్డ్ అవుట్. ఎక్సలెంట్ వెంచర్. ఒకటే రోజు 35 హౌజెస్ అమ్మాము. ఇదంతా నిజంగా ఈ కస్టమర్లు ఇచ్చిన కోఆపరేషనే. ఈరోజు 5 డ్రాలు వరంగల్లో కంప్లీట్ చేసుకొని రేపు ఇంకో డ్రా కంప్లీట్ చేస్తున్నాం. ఇంకో డ్రాకు రేపు స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత ఈరోజు ఇంతకుముందు ఒక డ్రా చేసి వాళ్ళు మళ్ళీ సెకండ్ డ్రా ఎల్బీ నగర్ బ్రాంచ్ కూడా 1-2 ఫ్లాట్లతో స్టార్ట్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ 100 ఫ్లాట్స్ చేరవడం ఉంది. ఒక్కసారి మీకు 1-2 పోయి ఒక 1 CR బిజినెస్ తీసుకొచ్చాడు మన నిఖిల్ సార్. కాబట్టి హార్ట్లీ
వెల్కమ్ టు పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్. నిఖిల్ సార్ మంచి వెల్ఫేర్ ప్లేస్లో మంచి జాబ్లో ఉన్న నిఖిల్ సార్తో మన వెంచర్ తీసుకొచ్చి మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మరొకసారి స్వాగతం పలుకుతూ మీ అందరి ముందర నాకు నిఖిల్ సార్కి సపోర్ట్ చేయాల్సిందిగా రాజ్ కుమార్ గారికి మరియు రమేష్కి బాగా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. చేస్తున్నారు, చేస్తారు కూడా. అలాగే ఏం డౌట్స్ ఉన్నా కూడా మొన్ననే 2-3 days బ్యాక్ పత్తిపల్లిలో కూడా మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం సార్. మంచి రోజని ఒక 12 plots రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాము. నేనేమనుకున్నా రోడ్స్ ఫామ్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మనం మంచి రోజని మా గురువు గారు చెప్పుకునే 12 plots సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసాం. చాలా మందికి డౌట్ ఉండేది 10 గుంటలు అయితేనే చేస్తారు, 20 గుంటలు అయితేనే చేస్తారని. అట్లా లేకుండా ఒక గుంటైనా చేయడానికి యాక్సెప్ట్ అయ్యి ప్రతి దానికి మీకు చేయడానికి ఎంఆర్ఓ ఆర్డీఓ మెంబర్ వాళ్ళు రెడీ ఉన్నారు. ప్రతి వీక్లీ వన్స్ నేను రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. మీరేం భయపడాల్సిన పని లేదు. ఒకే వెంచర్ కాదు, ప్రతి వెంచర్లో కూడా నిన్న నిఖిల్ టౌన్షిప్లో 15 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అటు కూడా లేవదు, ఇటు ప్రతిదీ. ఏ డౌట్స్ ఉన్నా కూడా రావచ్చు. వరంగల్ బ్రాంచ్లో నేను కూర్చుంటాను, ఎల్బీ నగర్ బ్రాంచ్లో నిఖిల్ సార్ కూర్చుంటాడు. మేమిద్దరం కూడా ఏ బ్రాంచ్ వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తాం. ఈ మధ్యనే మనకు జనగాం బ్రాంచ్ మంచి ఊపు మీద వచ్చేసి ఆల్మోస్ట్ 50 ఫ్లాట్ల వరకు అమ్మాడు. ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ప్రసాద్ గారు. దాదాపు 2 years అయింది ఆన్ చేసి. అంత నడకన నడుస్తున్న వెంచర్ని మంచి ఊపించి నిన్న 6 ఫ్లాట్లు, మళ్ళీ రాత్రి ఇప్పుడు పొద్దున తెలిస్తే ఒక కార్పొరేటర్తో 50 ఫ్లాట్లు 4 బ్రాంచ్లతో 20 వెంచర్లతో అడిగెడుతున్న మాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని, చేస్తారని, వచ్చిన ప్రతి ఒక్కరూ మీ రిలేటివ్స్కో మీ ఫ్రెండ్స్కో చెప్తుంటే సరిపోతుంది. మనకు రియల్ ఎస్టేట్లో అనుభవం ఉండి మాతో కలిసి చేసిన మా రమేష్ గారు మళ్ళీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. వారిని కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు గురుగారు రమేష్ బాబు గారు మరియు నిఖిల్ గారు, తోటి బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ గారు మరియు రాజ్ కుమార్ గారు, అందరికీ నమస్కారం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం. పెండెమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వెనుక ఎంతో కృషి, పట్టుదల, నిరంతరం నిద్రలో కూడా ఆయన ఎట్లా అనే వేరే ధ్యాస లేకుండా పెండెమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ని ఎప్పుడో డెవలప్ చేయాల్సిందే. కానీ ఈ రోజుకి ఈ స్టేజ్కి వచ్చిందంటే చాలా సంతోషం. ఆయన రోజుకి ఎంత అభివృద్ధి చెందితే అంత ఆనందపడే వ్యక్తిలో మొదటి వ్యక్తి జి రమేష్. ఎందుకంటే మాకు ఎప్పుడైనా మేము కలుసుకున్నప్పుడల్లా మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు మార్కెట్లో, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, చేస్తే గీస్తే మనమే చేయాలి అనే కాన్సెప్ట్తో ఆయన ఎన్నిసార్లు ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఇంతకుముందు మేము చేసిన వెంచర్స్ కూడా సక్సెస్ అయ్యాం. అందులో బాగా డబ్బులు భూమి మిగిలింది. సో అట్లాగా ఆయన మమ్మల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్ళాడు. మధ్యలో కొద్దిగా వేరే అనివార్య కారణాల వల్ల నేను కొద్దిగా దూరం అయ్యాను తప్ప ఆయన ఈ రోజుకి ఆయన మేము కలిసే ఉన్నాం. అయితే ఈరోజు 100 acres వెంచర్ 19వ వెంచర్
100 acres వేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో కూడా కస్టమర్కి అందుబాటులో ఉండే ధర 1,80,000 కంటే ఈరోజు మార్కెట్లో ₹1,00,000 చిల్లర 2 లక్షల లోపు ఎక్కడ ప్లాట్ దొరకట్లేదు తెలంగాణలో కూడా. సో ఆ రకంగా ఆయన ఆలోచించి కస్టమర్ గురించి ఆలోచించి కస్టమర్కి ఏదైతే ఇస్తే బాగుంటుంది, కస్టమర్ ఏదైతే తీసుకుంటే బెనిఫిట్ పొందుతాడు అనే ఉద్దేశంతో నేను ఒక కస్టమర్ను నాకు ఏ రకంగా ప్లాట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆలోచించి ఈ యొక్క వెంచర్ను వేశాడని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరికీ అందుబాటు ధరలో ఉండాలి, తక్కువ ధరలో ఉండాలి, రేపు పొద్దున పెరగాలి. ఆల్రెడీ పెరిగిన ధరలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్లోగా పెరుగుతుంది. ఏదైతే తక్కువ ధరలో ఉండి కొనుక్కున్నామో అక్కడ రేట్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. అందులో రియల్ ఎస్టేట్లో అంటే మరి ఎందుకంటే ఎక్కడైనా సరే ఈ రోజుల్లో వేరే వేరే దానిలో ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ప్లాట్ కొన్నాం, వాళ్ళ దగ్గర ప్లాట్ కొన్నాం అనేది అంటున్నాం. పిల్లలకి ఈరోజు పలానా దగ్గర ప్లాట్ పలానా ప్లాట్ వెనకేసి ఇచ్చాము అనే ఉద్దేశంతో చాలా మంది కట్నంతో పాటు ఖచ్చితంగా ఒక ప్లాటు 2 ప్లాట్లు, చిన్న ప్లాట్ పెద్ద ప్లాట్ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ప్లాట్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం అనేది ఈ రోజుల్లో జరిగేటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ అనేది పిల్లలకి డబ్బులు కట్నంగా ఇచ్చినా కూడా ఆ డబ్బులు ఉంటాయి పోతాయి. ఒక ప్లాట్ ఇచ్చాము, 2 ప్లాట్లు ఇచ్చాము, అది చిన్నదా పెద్దదా అనేది కాకుండా ప్లాట్ ఇచ్చాము అనేది కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఒకప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళే ప్లాట్లు ఇచ్చేది, భూములు ఇచ్చేది. కానీ ఈరోజు 120 గజాల స్థలం వాళ్ళ దగ్గర మా అమ్మాయికి ఇచ్చాను, మా బాబుకి ఇచ్చాను, వాళ్ళ పేరు మీద ఉంది అని సంతోషంగా వాళ్ళ సర్కిల్లో చెప్పగలిగే కాన్సెప్ట్లో రమేష్ బాబు గారు ఈ వెంచర్ వేయడం జరిగింది. అదేవిధంగా ప్లాటుతో పాటు డ్రా ఫంక్షన్, డ్రా అనేది కూడా పెట్టారు. ఈ డ్రా అనేది ఏంటంటే సగం టోటల్ కాస్ట్ లో సగం డబ్బులకే మనకి ప్లాట్ వస్తుందంటే ఎవరైనా ఎక్కడికి అందిస్తారు. సో ఆ డ్రా ఫంక్షన్, డ్రా కాన్సెప్ట్ కూడా సార్ మార్కెట్ లో వరంగల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రకమైనటువంటిది ఓన్లీ ప్లాట్ ఇస్తున్నాము, డ్రా పెడుతున్నాము, సగం డబ్బులకే డ్రాలు వెళ్తే ఇస్తున్నాము అనేది కాకుండా ఆ ప్లాట్ ఖాళీగా పడి ఉండడం ఎందుకు, మరి దాంట్లో మరి ఏమైనా చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఏవో శ్రీగంధం చెట్లు లేకుంటే ఇంకోటో తెలియంది ఆపిల్ పళ్ళ చెట్లు లేకుంటే ఇంకోటి ఏదో పెడతాము మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అనేది కాకుండా మన ఏరియాలో మన ఇంటి దగ్గరలో ఏదైతే మన మార్కెట్లో అమ్ముడుపోయే పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి పళ్ళను సెలెక్ట్ చేసి అవి ఆ వాతావరణానికి ఆ భూమికి సెట్ అయ్యేటట్టు అవి కొన్ని సెలెక్ట్ చేసి అవి వేయడం జరుగుతుంది. అది కూడా ఉత్తగా ఏమీ ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము పని చేస్తాం కాబట్టి మాకు 50% ఇవ్వండి, 50% మీరు ఓనర్ కాబట్టి మీకు 50% మీరు తీసుకోండి అనే నిబంధనతో కమిట్మెంట్ తో అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఏదో ప్లాట్ అమ్మాము, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది, మేము వెళ్ళిపోయాము, వాళ్ళు వెళ్ళిపోయాము, వాళ్ళు చూసుకోండి అనే కాన్సెప్ట్ మీద కాకుండా వాళ్ళకి భద్రత కూడా కల్పించడానికి ఈ 50% అనేది కాన్సెప్ట్ పెట్టుకున్నారు. సో ఈ రకంగా మార్కెట్లో ఎవరికైనా మనం ధైర్యంగా చెప్పొచ్చు. రీసెంట్ గా ఒక 12 ప్లాట్ల రిజిస్ట్రేషన్ మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ వెంచర్ కి ఎట్లా డిమాండ్ ఉందంటే అక్కడ ల్యాండ్ లెవెలింగ్ జరుగుతుంది, ఇక్కడ ప్లాట్లు అయిపోతున్నాయి సార్ అనే కాన్సెప్ట్ అనేది మొదలైంది. ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో మార్కెట్లో ఎక్కడా లేదు. ఇన్స్టాల్మెంట్ అనేది అసలే లేదు. ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఎక్కడా లేదు. హైదరాబాద్ లో మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏ ఫార్మాట్కి వెళ్ళినా ఎక్కడైనా ఈ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ అనేది ఒక 10-12 సంవత్సరాల క్రింద ఉండేది. ఈ రోజు కూడా అదే 12 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి ఈఎంఐ ఆప్షన్ ని పెట్టాడంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యు సార్. సో ఆ రకంగా అంటే ఏదైనా కూడా కస్టమర్కి బెనిఫిట్ ఉండాలి, కస్టమర్కి బెనిఫిట్ ఉండాలనే కాన్సెప్ట్ మీదే వెళ్తున్నాడు తప్ప మాకు లాభం రావాలనే కాన్సెప్ట్ మీద వెళ్ళట్లేదు ఆయన. సో అది గుర్తుపెట్టుకొని ఒకరు ముగ్గురిని, ఒక 4-5 ఇంట్రడ్యూస్ చేయండి. మేము తీసుకున్నాము, మాతో పాటు మీరు కూడా తీసుకోండి అన్నట్టు మీరు ఒకరిని కస్టమర్ తేగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతారు. ₹1,20,000 మనకు ప్లాట్ వస్తుందంటే ఎంత తక్కువలో వాళ్ళకు కూడా మనకు అది కూడా ఇన్స్టాల్మెంట్ లో ఇప్పిస్తున్నాం అనేసి చెప్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. అందులో రిసార్ట్స్ కాన్సెప్ట్ కూడా డెవలప్ చేస్తానని కమిట్మెంట్ ఇచ్చారు. ఈ రకంగా ఆ వెంచర్ డెవలప్మెంట్ అనేది అతి త్వరలోనే మీరు చూడబోతున్నారు. రిజిస్ట్రేషన్స్ తొందరలోనే చేసుకోండి, తొందరగా కంప్లీట్ చేసుకొని తొందరగా మీరు
చేసుకోండి. వీలున్న వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకునే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చు. సో ఈ రకంగా అక్కడ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. బాగా మాట్లాడారు, ఎందుకంటే బాగా మెచ్చుకున్నాడు కాబట్టి బాగా మాట్లాడాలని చెప్పాలి కదా. ఓకే సార్, ఎనీహో సరే ఇప్పుడు ఒక కస్టమర్ ₹1,00,000 చెక్కులు ఇస్తా అని సార్ వచ్చాడు. మీ అందరి కర్తార్థుల మధ్యన రమణారావు గారు చెక్కును అందించారు. చిన్న స్నాప్ నిఖిల్గా కోసం కాబట్టి ఇది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్ది క్షణాల్లో డ్రా స్టార్ట్ చేస్తున్నాం. టి రజనీ రాణి ప్లాట్ నెంబర్ 1005. గిఫ్ట్ టి రజనీ రాణి ప్లాట్ నెంబర్ 1005. మేడం కూపన్ ప్లీజ్. గిఫ్ట్ బి ఉషా ప్లాట్ నెంబర్ 1539. గిఫ్ట్ బి ఉషా ప్లాట్ నెంబర్ 1539. మేడం కూపన్. గిఫ్ట్ ఏ రాజ్ కుమార్ ప్లాట్ నెంబర్ 1864. గిఫ్ట్ ఏ రాజ్ కుమార్ ప్లాట్ నెంబర్ 1864. గిఫ్ట్ జి రేఖాదేవి ప్లాట్ నెంబర్ 2380. గిఫ్ట్ జి రేఖాదేవి ప్లాట్ నెంబర్ 2380. మేడం గిఫ్ట్ బి రాజేశ్వరి ప్లాట్ నెంబర్ 2048. గిఫ్ట్ బి రాజేశ్వరి ప్లాట్ నెంబర్ 2048. सर कूपन లయన్ పెండన్ రమేష్ బాబు గారు ప్లాట్. కమ్ ఆన్ కంగ్రాచులేషన్. నమ్మిండ్రా? నమ్మలే కదా. ఫస్ట్ ప్లాట్ ఓనర్ ఎవరు? లాస్ట్ టైం కూడా హైదరాబాద్ లో కండక్ట్ చేసినప్పుడు ఆమెకు ఒక ప్లాట్ వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. రామచంద్ర సార్ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి కోయినూరు హోటల్లో టీ తాగే విన్నారా? లాస్ట్ డ్రాలో 4 ఫ్లాట్స్ తీసుకున్నారు, ఒకటి ఫ్లాట్ వచ్చింది. మళ్ళీ 4 ఫ్లాట్స్ మళ్ళీ మొన్న ఫోన్ చేసి అమౌంట్ పంపించండి అకౌంట్కి. మళ్ళీ 4 ఫ్లాట్స్. ఫ్లాట్ నెంబర్ 1779.
Take another 8 plots, sir. We'll get 2 more plots. నెక్స్ట్ బ్రాంచ్ లో మళ్ళీ ఈ స్నేహం ఎక్కడ కొనసాగుతుంది. ఫ్లాట్ మళ్ళా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇది మాకు ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ పేపర్ ఇస్తాం. మీకు డ్రాలో వచ్చినట్టుగా ఇది 12 మందిలో ఒకటి డ్రా తీసి ఇస్తున్నాం. 11 మందికి గిఫ్ట్లు వస్తాయి, 12వది ఫ్లాట్ వస్తుంది. అయితే ఇక్కడ మాత్రం ఇవాళ 30 పడినాయి, 9 మందికి 10 మందిలో ఒకటి ఇది ఇస్తున్నాం. ఓకే, ఒక్కసారి మీకు అందరి కరతాలతో ఉన్న మధ్య సార్ మేడం కూపన్ M. Ishwar, plot number 915. Gift. M. Ishwar, plot number 915. Gift. M. Ishwar. కూర్చున్నాను. Abba coupon. M. Revati, plot number 1848. Gift. M. Revati, plot number 1848. Gift. Prashant Mohan, plot number 392. Come on, plot. Hearty congratulations, Prashant Mohan. Prashant Mohan from LB Nagar branch, instead of him, Nikhil sir was taking it. Plot number 392. సో 2 ఫ్లాట్లు అయిపోయినాయి, ఇంకొక ఫ్లాట్ సాయి I request KVL Chowdhury garu to remove this coupon. M. Revati, plot number 1778. Gift. M. Revati, plot number 1778. Gift. రంజిత్ Madam coupon. L. Rangarao, plot number 111. Gift. Next
to the coupon. Varangal Darshan YouTube channel ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యూట్యూబ్ ఆన్ చేస్తే వరంగల్ దర్శన్ అని చెప్తే వస్తుంది. వరంగల్లో జరిగే ఎవ్రీ డైలీ న్యూస్ మొత్తం అందులో టెలికాస్ట్ అవుతుంది. వి సుష్మా ప్లాట్ నెంబర్ 1832 గిఫ్ట్. మేడం పి గీతిక ప్లాట్ నెంబర్ 1794 లాస్ట్ ప్లాట్. వన్ సెవెన్ నైన్ ఫోర్. సో ఇక మిగతా అన్ని ముగ్గురికి వచ్చినాయి 3 ప్లాట్లు. మిగతా అన్ని గిఫ్ట్లు ఇవ్వాలి. ఒకటి చూసుకుంటూ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసేయండి. బి రాజేశ్వరి ప్లాట్ నెంబర్ 1997 జి రేఖాదేవి ప్లాట్ నెంబర్ 237978. వచ్చిన 3 ప్లాట్లు ముగ్గురు కస్టమర్లకు కేవలం 80,000కే వచ్చింది. మిగతా అమౌంట్ మిగతా కట్టాల్సింది 80,000 కూడా వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ఈస్ట్ ఫేస్ అయినా 50 ఫీట్ రోడ్ అయినా మొత్తం కన్స్ట్రక్షన్ ఉంటుంది. కేవలం 80,000కే ప్లాన్ వస్తుంది. అతి త్వరలో మీకు పాస్ చేయండి. వీళ్ళు గెస్ట్ కూపన్స్ ఇవి కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్లాట్ ఓనర్స్ కాకుండా గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 5 గిఫ్ట్స్ ఇద్దామని ప్లాన్ చేశాం. కాగానే లంచ్ ప్రిపేర్ అవుతుంది. ఏం డౌట్స్ ఉన్నా ఏదైనా మీరు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కానీ ఉప్పల్ బ్రాంచ్ కానీ మా బ్రాంచ్ నుండి తెలుసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్లో కాల్ చేయండి. మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మేము చేస్తాం. వీఆర్ గివింగ్ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్, ఈఎంఐ సిస్టమ్, లక్కీ డ్రా సిస్టమ్, బై 1 get 1 బైబ్యాక్ ఆఫర్ ఆల్సో వీఆర్ గివింగ్. ఈ అన్ని ఫెసిలిటీస్ తోని ఇచ్చే ఏకైక సంస్థ ఉన్నది అంటే తెలంగాణలో దట్ ఈస్ పెండమెంట్ ఫర్ డెవలపర్స్ అని ఏ కస్టమర్కైనా కూడా ఇంత ప్రాబ్లం అయిందా మా దగ్గర చెప్పమనండి. కస్టమర్ టు కస్టమర్ డెవలప్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా 10,000 ఫ్లాట్ల వరకు మనం అమ్ముతూ ఇంకా ముందుకు సాగుతున్న పెండమెంట్ ఫర్ డెవలపర్స్ మీరు ఇచ్చిన సహాయ సహకారానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ లో ఈ రోజు 7th లక్కీ డ్రా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 3 విజేతలుగా నిలిచారు. మరి ఆ 3 విజేతల్లో ఒక ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. మీ పేరు సార్? ఎక్కడ నుండి వచ్చారు సార్ మీరు? ఎన్ని ప్లాట్స్ బుక్ చేశారు? ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ ప్లాట్ బుక్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మాకు లైఫ్లోనే ఫస్ట్ టైం మాకు వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నమస్తే. పేరు? రేవతి. ఎక్కడ నుండి వచ్చారు మీరు? ఎన్ని ప్లాట్స్ బుక్ చేశారు? మేము బస్లో 4 తీసుకున్నాము. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంకో 4 తీసుకున్నాము. పెండర్లో ప్లాట్ బుక్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ శుభాంశ వెంచర్లో మాకు మొదట 4 తీసుకున్నప్పుడు అందులో కూడా మాకు లక్కీ డ్రాలో రావడం జరిగింది. ఇది రెండోసారి కూడా మళ్ళీ లక్కీ డ్రాలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. రమేష్
గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా ఈ ఇప్పట్లో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇది ఎప్పుడు అభివృద్ధి పదంలో జరగాలని, అందరూ క్లాస్ తీసుకున్న వాళ్ళని కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా క్లాస్ తీసుకొని ఆనందంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, హైదరాబాద్కి వచ్చేసి పేరు మీ కస్టమర్కి ఎవరికి వచ్చింది? మిస్ అయింది. కస్టమర్ వచ్చింది. అయితే నేను ఎన్ని ప్లాట్స్ బుక్ చేసుకున్నారు? ఏదో 8 plots బుక్ చేసుకున్నాడు. తను 2 plots కి లక్కీ ప్లాట్ ఇందులో ఉండే అడ్వాంటేజ్ గురించి చెప్పారా? మేము కలుస్తాను. ఓకే. సో ఫస్ట్ ప్లాట్ తీసుకోమని నేను సజెస్ట్ చేసినప్పుడు తన ఇంట్రెస్టెడ్ లేకుండా, దాని తర్వాత నేను ఒకసారి సైట్ విజిట్ కి తీసుకొని వెళ్ళి చాముండి రిసార్ట్ లో ఒక వీక్ స్టే చేయించి ఆ రోజు రాత్రి అక్కడ స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే రామప్ప టెంపుల్ కి తీసుకొని వెళ్ళాను. రామప్ప టెంపుల్ తీసుకొని వెళ్ళి అక్కడ లక్నవరం రామప్ప ఆ ప్లేసెస్ అన్ని చూసి వాటర్ వచ్చిన తర్వాత ఎంత ఇంప్రెస్ అయిపోయారంటే ఒక్క ప్లాట్ బుక్ చేస్తా అనుకున్నారు, 8 ప్లాట్ బుక్ చేశాను. దట్స్ సో గ్రేట్ సార్. అలాగే మీ దగ్గర ప్లాట్స్ తీసుకున్న కస్టమర్స్ రివ్యూ ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంది రివ్యూ. పటాన్ చెరువు నుంచి కొన్న వాళ్ళు ఉన్నారు, నిమ్మపల్లి నుంచి కొన్న వాళ్ళు ఉన్నారు, మేరీపట్నం నుంచి కొన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది దూరం నుంచి కూడా, ఎంత దూరం అనేది చూడట్లేదు ఈ మధ్య. అక్కడికి వచ్చిన తర్వాత నేచర్ ని చూసి మన స్కీమ్స్ చూసి పెండెంట్ డెవలపర్స్ మీద ట్రస్ట్ తో కొన్న వాళ్ళు ఉన్నారండి. అలాగే లాస్ట్ క్వశ్చన్, మీరు కస్టమర్స్ ఇచ్చే అడ్వైస్ ఏంటిది పెండం గురించి? పెండెంట్ డెవలపర్స్ అనేది ఒక ట్రస్ట్ అండి. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మొత్తం కూడా ట్రస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకోటి 10,000 పైగా కస్టమర్స్ మనకు ఉన్నారు, అది కేవలం ట్రస్ట్ మూలంగానే వచ్చింది. సో డెఫినెట్లీ పెండెంట్ డెవలపర్స్ లో మీకు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ఉంది, ఈజీ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్స్ లో ఉంది. ల్యాండ్ అప్రిసియేషన్ కూడా మీకు డబుల్ ఆఫర్ చేస్తున్నారు 4 years లో. సో ఇన్ని ఆఫర్స్ ఉన్నందుకు డెఫినెట్లీ అప్రిషియేట్ పెండెంట్ డెవలపర్స్, అందరూ ల్యాండ్ పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇక్కడ మన కస్టమర్స్ తో మాట్లాడడం జరిగింది. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ పెండమిన్ డెవలపర్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్లాట్స్ బుక్ చేస్తే ఎన్నో ప్రాఫిట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ములుగుకి దగ్గరున్న వెంచర్స్ కావచ్చు, అంటే ములుగుకి దగ్గరున్న ప్లేసెస్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే కస్టమర్ సాటిస్ఫై అయ్యే వెళ్ళేలాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు కూడా బుక్ చేసేది ఉంటే వెంటనే పెండమిన్ డెవలపర్స్ శ్రీ శుభమస్తు వెంచర్స్ లో వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.